బ్రహ్మకమలం మొక్కను ఇంట్లో పెంచుకోవాలంటే ఈ వాస్తు నియమాలు తప్పనిసరి. సంవత్సరానికి ఒకసారి వికసించే బ్రహ్మకమలం ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం. ఈ పువ్వు జీవితకాలం ఒక రాత్రి మాత్రమే. పౌర్ణమి రాత్రి వికసించే ఈ పుష్పం పూర్తిగా వికసించడానికి దాదాపు 2-3 గంటలు అవసరం అవుతుంది. ఇవి సూర్యోదయం వరకు ఉంటాయి. ఈ బ్రహ్మకమలం వికసించే సమయం చూడడం అరుదైనది, శుభప్రదమైనదిగా హిందువులు భావిస్తారు. హిందూ మతంలో ప్రముఖ స్థానం ఉన్న ఈ పువ్వు ఏనుగు తలతో గణేశుడు తిరిగి జీవం పోసుకున్న తర్వాత బ్రహ్మదేవుడి కన్నీళ్ల నుంచి జారిపడి ఈ మొక్క జీవం పోసుకుందని, ఈ పుష్పానికి ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానం ఉండడమే కాదు, కేదార్నాథ్లోని శివునికి, బద్రీనాథ్లో విష్ణువుకు సమర్పిస్తారు. బ్రహ్మకమలం ప్రాముఖ్యత కారణంగా బ్రహ్మకమలం వాస్తుశాస్త్రంలో ఒక ముఖ్యమైన భాగం. అంతేకాదు, పువ్వులకు పూజలను కూడా చేస్తారు. బ్రహ్మకమలం పువ్వుని రాత్రి పువ్వుల రాణి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన మొక్కను ఇంట్లో పెంచుకునే విషయంలో కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయని వాస్తుశాస్త్రంలో పేర్కొంది. ఈ వాస్తు నియమాలు ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొక్క ఇంటిలో పెంచుకోవడం వాస్తు ప్రకారం పవిత్రమైనది. విశ్వం సృష్టికర్త బ్రహ్మ కంటినీరు నుంచి జన్మించిన ఈ పుష్పం తెల్లగా స్వచ్ఛంగా కనిపిస్తూ మనసుకి, ఇంటికి సానుకూలతను, శ్రేయస్సును ఆహ్వానిస్తుంది. అంతేకాదు, ఈ మొక్క ఉన్న ఇంట్లో అదృష్టం కలిసి వస్తుందని, అవకాశాలు అనేకం లభిస్తాయని నమ్మకం. బ్రహ్మకమలం స్వచ్ఛతకు చిహ్నం. ఈ అరుదైన పువ్వులు ఆత్మను శుద్ధి చేసి అంతర్గత శాంతిని పెంపొందించే శక్తిని కలిగి ఉన్నాయని నమ్ముతారు. వాస్తు ప్రకారం బ్రహ్మకమలాన్ని ఎక్కడ ఉంచాలి? వాస్తుశాస్త్రంలో ఇంట్లో బ్రహ్మకమలం మొక్కను ఎక్కడ పెంచుకోవాలనేది కూడా సూచించారు. ఈ మొక్క వాస్తు ప్రకారం ఉండాలి. ఇంటి కేంద్రాన్ని బ్రహ్మస్థానం అంటారు. వాస్తు ప్రకారం బ్రహ్మకమలాన్ని బ్రహ్మస్థానంలో నాటాలి. అంటే ఇంటి ఆవరణ మధ్యలో బ్రహ్మకమలం మొక్కను పెంచుకోవాలి. ఇలా చేయడం ఇంటి మధ్యలో అన్ని సానుకూల శక్తులను ఆకర్షిస్తుంది. బ్రహ్మకమలం మొక్కను ఉంచడానికి మరొక ప్రదేశం ఇంటికి ఈశాన్య దిశ. ఈ దిశ నీటి మూలకానికి సంబంధించినది. ఇంటికి సిరి సంపదలను ఆకర్షిస్తుంది. బ్రహ్మకమలం పవిత్రమైన మొక్క కనుక మొక్క చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలి. కొంతమంది ఈ మొక్క దగ్గర ముగ్గులు వేసి పూజలు కూడా చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.